హాయ్ అండి, రేణుక వంటలకి స్వాగతం. ఈరోజు 1 మినిట్ రెసిపీ జీరో ఆయిల్ స్పాంజీ సెట్ దోశ. చాలా బాగుంటుంది. డైట్ చేసేవాళ్ళు కూడా చక్కగా హ్యాపీగా తినేయొచ్చు అనమాట. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల బియ్యం, అలాగే కొన్ని మెంతులు వేసి ఒక 6 గంటల సేపు నానపెట్టుకోండి. అలాగే 1 కప్పు మందపాటి అటుకుల్ని 1 గంట సేపు నానపెట్టుకోవాలి. ఈ రెండింటిని కలిపి గ్రైండ్ చేసుకొని మెత్తగా పిండి చేసుకొని 8 గంటల సేపు ఫర్మేట్ చేసుకోవాలి. ఇది చక్కగా ఫర్మేట్ అయితేనే మనకి ఇది స్పాంజీ లాగా వస్తుంది అనమాట. 8 గంటల తర్వాత దీనిలో రుచికి సరిపడినట్లుగా ఉప్పు వేసి కలిపి ఇలా ఒక నాన్ స్టిక్ పాన్ మీద కానీ దోశ పాన్ మీద కానీ ఆయిల్ వేయకుండా 1 స్పూన్ బ్యాటర్ అలా పోసి స్ప్రెడ్ చేయకుండా మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి దోశ రెడీ అవుతుంది. ఈ దోశను తిరగతిప్పం కాబట్టి పై పిండి కూడా కుక్ అవడం కోసం ఇలా మూత పెట్టండి. ఆవిరికి మగ్గుతుంది. చూడండి, అడుగువైపు పాన్ కేక్ లాగా చక్కగా రోస్ట్ అయ్యి దోశ స్పాంజీగా ఎలా వచ్చిందో చాలా బాగుంటుంది.